ఎక్కువ ప్రేమించాను. ఐ లవ్ యూ అండ్ ఐ మిస్ యూ. ఇంత ప్రేమించిన నీ మీద యాసిడ్ ఎందుకు పోయాలనుకున్నాను నాకు అర్థం కావట్లేదు విన్ని. నా గుండెల్లో నువ్వు ఉన్నావు కదా విన్ని, అయినా నీ మీద ఎందుకు యాసిడ్ పోయాలనుకున్నాను. అసలు నువ్వు ఆ బాధ ఎలా తట్టుకుంటావు అనుకున్నా ఆలోచించలేదు విన్ని. ఐఎమ్ సారీ విన్ని. ఐ మిస్ యూ. నిన్ను మర్చిపోలేకపోతున్నాను విన్ని, మర్చిపోలేకపోతున్నాను. నీతో కలకాలం జీవిద్దాం అనుకున్నాను వినిషా, కానీ నీకోసం నేను చనిపోతానని ఎప్పుడు అనుకోలేదు. నా లైఫ్లో నేను ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. లవ్ అంటే ఇష్టం లేదు. నేను ఎందుకు లవ్ చేశానో నాకు అర్థం కావట్లేదు. నీ మీద ఎందుకు యాసిడ్ పోయాలనుకున్నానో కూడా అర్థం కావట్లేదు వినిషా. ఐఎమ్ సారీ వినిషా. నా ప్రాబ్లం సొల్యూషన్ నా చావే. భయం వేస్తుంది చావడానికి, కానీ నన్ను క్షమించు మదర్. విన్నీ, ఐ లవ్ యూ. ప్లీజ్ రా, నన్ను వదిలేరా, నేను చావాలరా, నేను చావాలి, నన్ను వదలరా, ప్లీజ్ రా, నన్ను మోసం చేసిందిరా. మోసం చేయడం ఏంటరా అసలు? ఏంటి అమ్మాయి మోసం చేయడం? అసలు ఏమైంది అసలు చెప్పలేదురా నువ్వు? అసలు చెప్పు. అలా కాదురా, ఏమనుకుంటున్నావు నువ్వు అసలు ఫ్యూచర్ గురించి? ప్లీజ్ రా, తను లేకుండా బతకలేను. అబ్బాయి అనుకుంటా అమ్మాయి అనుకున్నారా నువ్వు? ప్లీజ్. తనకి మ్యారేజ్ ఫిక్స్ అయిపోయిందిరా, తను వేరే పెళ్లి చేసుకుంటాను. మ్యారేజ్ ఫిక్స్ అయిపోవడం అసలు ఏమనుకుంటున్నారా నువ్వు? పేరెంట్స్ గురించి ఆలోచించారు నువ్వు? అసలు నీ గురించి ఆలోచించావు? చెప్పిద్దాను కాసేపు ఆగు. అసలు కూల్ అసలు. అరే కొంచెం ఆగరా, మాట్లాడి. బాగా తట్టుకోలేకపోతున్నాను రా, నన్ను వదలరా, నన్ను వదలరా, ప్లీజ్ రా, కూల్ అవరా. నన్ను వదలరా, మాట్లాడేరా, మాట్లాడేలాగా 2 నెలల క్రితం వీడు త్వరగా లేట్ అవుతుంది. చూడు ఏంట్రాడి నీ విశేషాలు ఏంట్రా? ఏమంటారా బాబు? సరే వచ్చేస్తుంది ఆ రోజున. అవునరా బాబు. హాయ్ రా. ఏంట్రా ఏంటి విశేషాలు? ఏంటి ఏడు చెప్పా? ఏంట్రా యాసిడ్ పోసాడా? తొక్కలాగైనా యాసిడ్లు పోయటం ఏంట్రా? నిజమేరా, అయినా ప్రతి ఓడికి ఇదో ప్యాషన్ అయిపోయింది రా. లవ్ అంటే యాసిడ్లు పోతున్నాడు రా బాబు, చిరాగ్గాను. అవునరా. ఏంట్రా ఇది? ఏంట్రా అసలు లవ్ చేసిన వాళ్ళ మీద యాసిడ్ ఎలా పోతారా? అసలు ఏమనుకుంటున్నారా? అయినా నా దృష్టిలో యాసిడ్ పోయటమే కాదురా బాబు, లవ్ చేయడం కూడా తప్పేరా బాబు, తొక్కలాగాను. ఆయన లవ్ చేయడం కూడా తప్పేరా? లవ్ చేయడం తప్పరా? అది కాదురా, లవ్ చేయడం తప్పే. సర్లే, నువ్వు లవ్ చేయవా? నేను లవ్ చేయను రా ఎవరిని. నా దృష్టిలో లవ్ చేయడం తప్పరా? అయినా అందంగా ఉన్న లవ్ చేస్తారా? ఏ అందంగా ఉన్న లేని వాళ్ళు లవ్ చేయరా? లవ్ ట్రాష్ రా. లవ్ అంతా తొక్కలో ట్రాష్ అదంతా. లవ్ అయినా గొడవ మనకి ఎందుకు? తొక్కలోకి పదండి. లవ్ చేయనని లవ్ చేసావు, ఇంతకు అమ్మాయిని ఏం చేసావురా? చెప్పరా, చెప్పు.
చేరిన చినుకువే నువ్వే గుండెలో చిరు కలవరం తొలిసారిగా నువ్వే అర్పితం ఈ జీవితం నీ చేరడం కొరకే I'm in love, I'm in love, I'm in love with you. కనులలో దాచిన కావ్యమే నువ్వు. హాయ్రా. హాయ్రా ఏ ఏ ఏ- ఏంట్రది ఏం లేదురా ఏంట్రది చూడండి. ఏం లేదు ఆరా చూడనిరా. బుక్ రా ఏం కాదురా చూడనిరా. ప్లీజ్ రా ఆగు ఆగు చూడండి. ఆహో ఏంటిది షిట్ చూస్తాడరా నీయో. అరే చూడండి చూడండి చూడండి. అబ్బో ఏంట్రా ఇది సంగతి ఏంటి? అసలు నువ్వు లవ్ చేయనన్నా ఏంటి సంగతి ఏంటి చెప్పు. లవ్ చేస్తున్నాను నేను సిన్సియర్గా. ఆ, అంటే మొన్న పెళ్లిలోకి వెళ్ళాను కదా అక్కడ కలిసాను రా. ఉమ్. ఎందుకో తెలియదు కానీ తనే గుర్తొచ్చేస్తుంది. అబ్బో ఉమ్, మర్చిపోలేకపోతున్నాను రా. ఉమ్. కళ్ళకు కూడా వచ్చేస్తుంది రా. అబ్బో అందుకనే మరి ఏంటో తెలియట్లేదు మరి. సరే ఎవరికి చెప్పకే. చెప్పండి చెప్పండి. ఓకే 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 ఓకే. అయితే అసలు నువ్వు మాకు దొరకవు కదా, ఇంకెక్కడో తిరుగుతావు. అలా ఏం లేదురా, మొత్తానికి అయితే తన ప్రేమను అయితే పొందాలరా. ఓకే అదిరా తన ప్రేమను పొందాలి. ఓకే ఓకే ఓకే. అయితే నా బెస్ట్ థ్యాంక్స్ రా. బయటికి వెళ్దామా? ఓకే ఓకే పద నీకు పార్టీ ఇస్తాను. ఓకే. ఈరోజు ఏప్రిల్ 3rd, నిన్న ఏప్రిల్ 2nd, అంటే అమ్మాయి బర్త్డే. ఆ రోజు ఐ లవ్ యూ చెప్తానన్నా, కానీ ఆ రోజు నాకు ఫోన్ చేసి యాసిడ్ పోతానన్నావేంట్రా? అందుకే నేను వచ్చాను. అసలు ఏంటి చెప్పరా చెప్పు. దువ్విన తలనే దువ్వడం, అద్దిన పౌడరు అద్దడం, దువ్విన తలనే దువ్వడం, అద్దిన పౌడరు అద్దడం, అద్దం బదలకపోవడం, అందానికి మెరుగులు దిద్దడం, నడిచి నడిచి ఆగడం, ఆగి ఆగి నవ్వడం, ఉండి ఉండి అరవడం, తెగ అరిచి చుట్టూ చూడడం, ఇన్ని మార్పులకు కారణం ఏమై ఉంటుందో ఈ ఇది కాదా, ఇది కాదా, ఇది కాదా, ఇది కాదా LOV, ఇది రా రా. ఏంటి బాబోయ్ పెట్రోల్ అయిపోయిందా? కాదురా పెట్రోల్ ఏమో ఆ, మరేంటి ఒకసారి ఇలా రాలేరా, ఏ ఇలా రాలేరా చెప్తాను. ఏమైంది చెప్పరా. తను ఈరోజు నా బైక్ ఎక్కిందిరా అలా చెప్పు మరి. ఇక్కడే. ఓ, ఓ, ఓ. అదే నువ్వు రమ్మన్నావు కదా బయటకు వెళ్దామని. అబ్బో అంటే ఈ రోజు తను నా బైక్ ఎక్కింది కదా, అందుకని వెనకాల ఎవరిని కూర్చోబెట్టుకోకూడదు అనుకున్నాను రా. ఓకే ఓకే ఓకే. అదే నువ్వు రమ్మన్నావు కదా మరి, అందుకని నేను కూడా తోసుకొస్తున్నాను రా. నేను కూడా తోసుకొచ్చాను. సరే సరే అరే అర్థం చేసుకోరా. అర్థం చేసుకున్నాను లేరా బాబు. ఇది అరే దవ్వగా అర్థం చేసుకోరా, తన బైక్ ఎక్కింది కదా. సర్లే సర్లే అర్థం చేసుకున్నా. అరే ఎదిగిపోయారా అరే బాబు, ప్లీజ్ నువ్వు అసలు అర్థం చేసుకోరా, ఎదిగిపోయావురా అర్థం బాబు. చేసుకోరా. నువ్వు సూపర్ రా ఒరే బాబు. నీకు దాన్ని వదిలేరా బాబు, అన్నం పెడతాను. సూపర్ రా బాబు అసలు నువ్వు. ఒరే మన వాళ్ళకి చెప్పరా దుబ్బేస్తారు ఓకే బాబా. ఓకే ఒరే వాటర్ తీసుకురా. ఓకే ఓకే చేస్తాను. రే బండి రోజు నడుపుతుంది తెలియట్లేదు కానీ తూతు తెలిసిందిరా బాబు, చాలా బరువు ఉందిరా బాబు. ఎందుకేంటి అమ్మాయిని డ్రాప్ చేసావా?
లేదు లిఫ్ట్ ఇచ్చా. అబ్బో ఎక్కడి వరకేంటి? అంటే రోజు చూస్తున్నాం కదా, డ్రాప్ చేయనని అడిగాను, ఇంటి వరకు డ్రాప్ చేయమంది, ఇంకెక్కించుకుని ఒక రేంజ్ అనమాట. అబ్బో ఈ రోజు నా బండి అదృష్టం చేసుకుందిరా, ఫుల్ ఎంజాయ్. వెళ్ళే చేస్తే చేసావు కానీ మళ్ళీ డీప్గా వెళ్తారే, ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుందేమో. లేదురా, నా లవ్ సిన్సియర్లా, ఖచ్చితంగా నా లవ్ సక్సెస్ అవుద్దిరా, అంతే నమ్ముతున్నాను రా. సరే ఎప్పుడు చెప్తావేంటి? అంటే తన బర్త్డే April 2 నెక్స్ట్ మంత్, అప్పుడు చెప్దాం అనుకున్నాను. అంతవరకు ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే నవ్వకరా బాబు, నీకు బండి దోశ బాబు. అరే నీకేం తెలుస్తుందిరా, ఇక్కడ బాధ నీకేం తెలుస్తుంది చెప్పు. సరే ఇంతకీ ఏం చేసి ఇష్టపడ్డాయండి? అంటే తనలో అంటే కిడ్స్ తో ఆడుకుంటుంటే తను కూడా జాయిన్ అయిందిరా. అంటే మ్యారేజ్ లో కలిసానని చెప్పాను కదా, అప్పుడు కిడ్స్ తో ఆడుకుంటుంటే తను కూడా వచ్చి జాయిన్ అయింది అనమాట నాతోటి. ఆ బిహేవియర్ నచ్చిందిరా. అప్పటి నుంచి తను మర్చిపోదాం అనుకున్నాను కానీ తనే గుర్తొచ్చేది, ఎందుకో తెలియదు. అంటే ఫస్ట్ టైం ఎలా కలిగిందని ఫిక్స్ అయ్యా. సరే మరి డీప్గా మాత్రం వెళ్ళకో, జాగ్రత్త. ఏంట్రా ఏంట్రది? ఏం కదా, ఆగే చూడనే, ఏం కదరా, పచ్చబొట్టు కొట్టింది సో. అబ్బో అంటే తన పేరు వినిషా కదా, అదే అందుకనే పచ్చిపట్టు. అబ్బో ఇంకా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే? లేదురా, సమస్య లేదు, నా లవ్ సిన్సియర్ రా, ఖచ్చితంగా నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను రా. సరే ఓకే. సరే ఎందుకు రమ్మను? ఏం లేదే, నేను హైదరాబాద్ వెళ్తున్నాను, ఎప్పుడు వస్తానో తెలీదు, అందుకని ఒకసారి అలా బయటకు వెళ్దామని రమ్మన్నా. చాయా? ఏం లే, మా డాడీ పని మీద వెళ్తున్నాలే. మరి నువ్వు వెళ్ళిపోతే ఎలా, నాకెవడ హెల్ప్ చేస్తాడరా? ఎరా మన వాళ్ళు ఉన్నారు కదరా, అలా హెల్ప్ చేస్తారా? సరేలే, బయటకు వెళ్దామా? నేను పని మీద కొట్టానండి అవకాశాలు అయినా అదో జోకులు వేస్తున్నాడు. ఓకే, నేను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఏం జరిగిందిరా చెప్పరా? చెప్పు. పెళ్ళంటూ చేసుకుంటే నీలాంటి అబ్బాయినే చేసుకుంటాను అందరా. ఇంకా నా హృదయం నా దగ్గర లేదురా, ఎక్కడో నేను గౌహల్లో తేలుతా ఉండేవాడిరా. ఇంకా తనే నా భార్యని ఫిక్స్ అయిపోయాను రా. You see me too.
చేస్తున్నావు ఇంటి మెసేజ్ తానే పంపిస్తుంది. నీతో మాట్లాడటం నాకు ఇష్టం లేదు, ఇంకెప్పుడు మెసేజ్ చేయక. అదేంటి ఏంటి ఈ మెసేజ్ ఇలాగ పంపావు? ఇదేంటి ఇలా ఉంటుంది మెసేజ్? ఏంటి ఈ మెసేజ్ ఇలాగ పంపావు? ఏంటి మెసేజ్ వచ్చింది? నీతో మాట్లాడటం నాకు ఇష్టం లేదు, ఇంకెప్పుడు నాకు కాల్ చేయక. పిచ్చిగా నెక్కిందా దీనికి? ఏమన్నా ఇలా పంపించింది ఏంటి? ఒకసారి ఫోన్ చేద్దాం మాకు. స్విచ్ ఆఫ్ ఏంటి? సరే స్విచ్ ఆఫ్ ఏంటి? స్విచ్ ఆఫ్ తొక్కలాగానా? వెళ్ళు వెళ్ళు కమాన్. ఒకసారి స్విచ్ ఆఫ్ ఏంటి? స్విచ్ ఆఫ్ ఏంటి తొక్కలాగా? కమాన్ కమాన్. స్విచ్ ఆఫ్ ఏంటి? అసలు ఏమైంది? అసలు ఏమైందిరా? స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ ఏంట్రా? అసలు ఏమైందబ్బా? 2 వారాలు అయిపోయింది, ఇంకా ఫోన్ చేయట్లేదు, మెసేజ్ చేయట్లేదు, అసలు ఏమైందో చెప్పట్లేదు. ఏమైంది? ప్లీజ్ ఒకసారి నేను మెసేజ్ చూసిన వెంటనే నాకు ఫోన్ చేయి ప్లీజ్. అసలు ఏమైందో చెప్పు ప్లీజ్. ఒకసారి ఫోన్ చేద్దాం. లిఫ్ట్ చేయి లిఫ్ట్ చేయి. స్విచ్ ఆఫ్ ఏంటి? అసలు ఏమైంది? ఒకసారి నా మెసేజ్ చూసిన వెంటనే ప్లీజ్ నాకు ఒకసారి ఫోన్ చేయి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అర్థం చేసుకో, ఒకసారి ఫోన్ చేయి ప్లీజ్. గుచ్చి గుచ్చి గుండెలపైనే పచ్చబొట్టు రాసానే, పచ్చబొట్టు నీ పేరైనా మచ్చలాగా చూసావే. నీ ప్రేమ దొరికిన సమయాన కుడి కన్ను అదిరెనని అనుకున్నా, ఎడం వైపు గుండెలే పగిలేలా నా కలలన్నీ చిదిమేసావే. ఎందుకే ఈ వేదన, ఊపిరాగే యాతన, నేస్తమా నువ్వు లేనిదే లోకమంత చీకటి కాదా. గుచ్చి గుచ్చి గుండెలపైనే పచ్చబొట్టు రాసానే, పచ్చబొట్టు నీ పేరైనా మచ్చలాగా చూసావే. గుచ్చి గుచ్చి గుండెలపైనే పచ్చబొట్టు రాసానే, పచ్చబొట్టు నీ పేరైనా మచ్చలాగా చూసావే. బర్త్డే రోజు కూడా ఫోన్ లిఫ్ట్ చేయండి. అసలు ఏమైంది? కమాన్ కమాన్ ఒక్కసారి కమాన్ కమాన్ వెళ్ళు ఫోన్. ఈ రోజు కూడా వచ్చావా? స్విచ్ ఆఫ్ ఏంటి? శ్రీధర్ గడికి చేద్దాం ఒకసారి. హలో శ్రీధర్, శ్రీధర్ నేను రా. తను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదురా. నేనా అదే బాగా ఉందిరా. ఏంటి? ఒకసారి మళ్ళీ చెప్పు, ఒకసారి మళ్ళీ చెప్పరా. అవును కదా, అందుకనే అమ్మాయిల మీద యాసిడ్ పోస్తున్నారు కదా. సరే నేను మళ్ళీ చేస్తాను. నిజమే కదా, ఎందుకు నేను అమ్మాయిల మీద యాసిడ్ పోతున్నారు? అది ఈ అందం చూసుకుని అయితే నన్ను వదిలేసిందో, అందమే దానికి లేకుండా చేస్తే అవును దాని మీద నేను యాసిడ్ పోతాను. ఎస్, దాని మీద నేను యాసిడ్ పోస్తాను. వీడు ఫోన్ చేశాడేంటి? వీడు ఫోన్ చేశాడు ఇప్పుడు. హలో డిన్ని చెప్పరా.
లేదురా, తన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదురా. నేను డిసైడ్ అయ్యానురా, దాని మీద యాసిడ్ పోయాలండ్రా. అవునరా, ఈరోజురా దాన్ని ఫిక్స్ అయిపోయినరా. ఫిక్స్ అయిపోయిన అందరం చూసుకుని అయితే పవర్గా బిహేవ్ చేస్తున్నాను, అందమే దానికి లేకుండా చేస్తాను రా. ఎస్, నేను ఫిక్స్ అయ్యాను, దాని మీద యాసిడ్ పోస్తాను రా. ఖచ్చితంగా ఈరోజు దాని మీద యాసిడ్ పోస్తాను రా. ఈరోజు దాని బర్త్డే రా, ఆ రోజే యాసిడ్ పోస్తాను అనుకోలేదురా. సరే, నేను తర్వాత చేస్తాను, పెట్టి. పిచ్చోళ్ళ దాని వెనకాల తిరిగితే ఇప్పుడు మాట్లాడతాం మానేస్తుందా? నెల రోజుల నుంచి చూస్తున్నాను, చూసినట్టు చూస్తుంది కానీ ఎవరు తెలియనట్టు మొహం తిప్పేసుకుంటుందా? వెనకాల వెళ్ళిన తెలియని వాళ్ళ బిహేవ్ చేస్తుందా? దానికి పొగరెక్కింది. ఈ యాసిడ్తో దాని పొగరంతా దించేస్తాను. ఏ అందం చూసుకునైతే అది ఎలా పొగరుగా బిహేవ్ చేస్తుందో ఆ అందమే లేకుండా చేస్తాను. రాని రాని ఇటే వస్తుంది కదా, ఈ రోజుతో దాని పొగరంతా దించేస్తాను ఈ యాసిడ్ తోటి. రా, ఏంటి ఇప్పుడు చేశాడు? హలో డిని, ఒరే ఏం చేస్తున్నారా? రే లేదురా, ఈరోజు ఈ యాసిడ్తో దాని పొగరంతా దించిపోతున్నాను రా. ఒరే ఏం చేస్తున్నారా నువ్వు? లేదురా, నీకు తెలియదురా, నన్ను మోసం చేసిందిరా. నీకు తెలీదురా, దాని మీద యాసిడ్ పోస్తే దాని పొగరంతా దించుతుంది ఈరోజు. ప్లీజ్ ఒరే అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేసి కట్టే రా, ప్లీజ్ రా, నీకు తెలియదురా. ఒరే యాసిడ్ పొడిని తప్పని మనం అనుకున్నాం కదా, అసలు ఏంటి నువ్వు ఇలా అయిపోయావు ఏంటి? ఆలోచించు, సరే ఆలోచించు. సరే మాట్లాడకరా, ప్లీజ్ రా. ఒరే తెలియదేమీ తినరా, ఒరే ఆలోచించరు ఒకసారి. పెట్టి. అవును కదా, నేనేంటి ఇలా అయిపోయాను? యాసిడ్ పోయడం తప్పని నేనే చెప్పాను కదా అందరికి. ఇప్పుడు నేనేంటి నేను కాదు, అయ్యో నాకేమైంది అసలు? నేనేంటి ఇలా ఆలోచిస్తున్నానే? అమ్మాయి మీద యాసిడ్ పోయడం తప్పు కదా. ఉండరా, మంచి పని చేసావు, యాసిడ్ పోయకుండా మంచి పని చేసావురా. కానీ ఆయన అమ్మాయి గురించి చచ్చిపోవడం ఏంట్రా నువ్వు? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నీ లైఫ్ గురించి ఆలోచించావా అసలు నువ్వు? నీ కెరీర్ గురించి ఆలోచించావా? అసలు నీ పేరెంట్స్ గురించి ఆలోచించావా? అయినా అసలు అసలు ఏమనుకుంటున్నారా నువ్వు? చచ్చిపోతానంటావేంటి అసలు నువ్వు? అస్మాటును అసలు 2 నెలల క్రితం పరిచయం అయిన అమ్మాయి గురించి 20 సంవత్సరాల నుంచి నేను ప్రేమిస్తున్న నీ పేరెంట్స్ని మర్చిపోయి చచ్చిపోదాం అనుకుంటావరా నువ్వు? అసలు ఏం ఆలోచించకుండా అసలు డెసిషన్ ఎలా తీసుకున్నారా నువ్వు? అసలు అసలు ఏం ఆలోచించవరా నువ్వు? నీ పేరెంట్స్ గురించి అసలు ఏమైపోతారు అనుకున్నావు? వాళ్ళు నీ కెరీర్ ఏమవుతుంది అనుకున్నావు? ఇంకా లైఫ్ ఉంది కదరా. సర్లే, అన్నీ అవే సర్దుకుంటే ఏం పర్లేదులే. తప్పు చేశాను రా, అమ్మాయిల మీద యాసిడ్ పోయడం తప్పని నేనే చెప్పాను, కానీ నేనే ఇప్పుడు ఇలా అమ్మాయిల మీద యాసిడ్ పోయాలనుకుంటాను అనుకోలేదురా. తప్పు చేశాను రా, నేను ఇలా అయిపోతాను అనుకోలేదు. నువ్వు చెప్పింది కరెక్టేరా. 2 నెలలు ప్రేమించిన అమ్మాయి గురించి 20 సంవత్సరాలు నన్ను ప్రేమించిన అమ్మ నన్ను వదిలేసి చనిపోవాలనుకోవడం చాలా తప్పురా. తప్పు చేశాను రా, చాలా పెద్ద తప్పు చేశాను రా. అమ్మాయి నా జీవితం అనుకున్నాను, అమ్మాయి నా సర్వస్వం అనుకున్నాను, తనే నా లైఫ్ అనుకున్నాను రా. తనే నన్ను వదిలేసి వెళ్ళిపోయేసరికి తట్టుకోలేకపోయాను రా. తన పేరు నా చేతి మీద పచ్చి పొడిగించుకున్నాను రా. అది జరగట్లేదురా, అది ఎలా జరగట్లేదో ఈ గుండెల్లో తన పేరు ముద్రించి పడిపోయిందిరా. తను మర్చిపోలేకపోయాను రా. తప్పు చేశాను రా. నువ్వు రాకపోయింటే నేను చనిపోయాను రేపాడికి. నేను ఎవరి గురించి ఆలోచించలేదురా, కేవలం నా స్వార్థం గురించి ఆలోచించాను రా. నేను యాసిడ్ పోయాలనుకోవడం కూడా నా స్వార్థమేరా. కేవలం నా ప్రేమ గురించి ఆలోచించాను రా, పేరెంట్స్ గురించి కూడా ఆలోచించలేదురా. ఇలాగే ఎంతో మంది యూత్ తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ప్రాణాలు తీసుకుంటున్నారు, యాసిడ్లు పోస్తున్నారు. నువ్వు వచ్చావు, నన్ను కాపాడావు. ఇప్పుడు అర్థమవుతుందిరా నేను ఎంత తప్పు చేశాను, ఎంత ఫూలిష్గా బిహేవ్ చేశాను. నేను ఇలా ఎందుకు ఆలోచించానో కూడా నాకు అర్థం కావట్లేదురా. ఇలాగే ఎన్నో మంది యూత్ యాసిడ్లు పోతున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు, అమ్మాయిని చంపేస్తున్నారు రా. తప్పు చేశాను రా,
చాలా తప్పు చేసి ఫ్రెండ్స్ మిస్లీడ్ చేస్తున్నారు చాలామంది. తప్పు చేశాను రా నేను, చాలా తప్పు చేశాను. ఆ అమ్మాయి శాశ్వతంగా నా గుండెలో వెళ్ళిపోతురా. చాలామంది యూత్ తమ ప్రేమకు గెలవలేదని అమ్మాయిల మీద యాసిడ్లు పోస్తున్నారు, లేదా ఆ బాధ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నారు. కానీ నిజమైన ప్రేమ అంటే చంపడమో లేకపోతే చావటమో కాదు, ప్రేమించిన వ్యక్తి ఆనందంగా ఉండాలనుకోవడమే. అయినా ప్రేమ నాకు దక్కలేదు, నా జీవితంలో నేను అనుకున్న ప్రేమ లేదు అనుకుంటున్నారు. కానీ మిమ్మల్ని అంతకన్నా ప్రేమించే మీ పేరెంట్స్ గురించి మర్చిపోతున్నారు. ఫ్రెండ్స్, నిజమైన ప్రేమ ఏంటంటే మీ పేరెంట్స్ మిమ్మల్ని ప్రేమించే ప్రేమే. ఆ ప్రేమ గురించి ఆలోచించండి ఒకసారి. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్.